వెల్కమ్ టు ఎస్వి ఛానల్. వారం రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నా గంగమ్మ పైకి రావడం లేదు. ఎల్నినో ప్రభావం రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలతో జూన్లో కంటి తుడుపు వర్షాలు కురిశాయి. జూలై ప్రథమార్థంలోనూ కురవలేదు. ద్వితీయార్థం చివరలో పరిస్థితి కొంత మారింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా కురవగా ఇతర ప్రాంతాలలో ఓ మోస్తారు వానాలు పడ్డాయి. భూగర్భ జల మట్టం తీరులో మాత్రం పెద్దగా మార్పు రాలేదు. జూలై ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో రాష్ట్ర సగటు 0.18 మీటర్లు మాత్రమే పెరిగింది. వానాకాలంలో కీలకమైన జూలైలో భూగర్భం చల్లబడకపోవడం భవిష్యత్తుకు ముప్పేనని నిపుణులు సూచిస్తున్నారు. జూలైలో రాష్ట్ర సగటు భూగర్భ జల మట్టం భూ ఉపరితలం నుంచి 9.48 మీటర్ల లోతులో ఉంది. గతేడాది 8.37 మీటర్లతో పోల్చితే 1.11 మీటర్ల లోతుకు పడిపోయింది. 2020-21 నుంచి ఈ ఏడాది వరకు 7 ఏళ్లలో జూలైలో భూగర్భ జల మట్టం పడిపోవడం ఇదే మొదటిసారి. 2020-21లో రాష్ట్ర సగటు 9.26 మీటర్లు నమోదైంది. 2025 జూలైతో పోలిస్తే 28 జిల్లాల్లో జలమట్టం లోతులోకి వెళ్లింది. అత్యధికంగా హైదరాబాద్లో -4.22 మీటర్లు లోతుకు వెళ్లింది. ఆదిలాబాద్ -3.55, రాజన్న సిరిసిల్ల -3.30, జయశంకర్ భూపాలపల్లి -2.68, భద్రాద్రి కొత్తగూడెం -2.56 మీటర్లు చొప్పున పడిపోగా మిగిలిన జిల్లాల్లో -0.99 మీటర్లు, -1.99 మీటర్ల మధ్య నమోదయ్యాయి. మరో 5 జిల్లాల్లో పరిస్థితి మెరుగ్గా ఉంది. వరంగల్ జిల్లాలో 1.38, జనగామ 1, నల్గొండ 0.90, నాగర్ కర్నూల్లో 0.53, మెదక్ జిల్లాలో 0.43 మీటర్ల చొప్పున పెరిగింది. ఎల్నినో ప్రభావం వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగవచ్చన్న అంచనాల నేపథ్యంలో పౌరులంతా నీటిలో స్వీయ నియంత్రణ, పొదుపు పాటించాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. వ్యవసాయంలో తుప్పర బిందు సేద్యం మేలని వాన నీటి గుంతలు తవ్వి ఎప్పుడు వర్షం కురిసినా నీరంతా నేలలోకి చూడాలని సూచిస్తున్నారు. ఎస్వి ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.